నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. ఏపీలో శృతి మించుతున్న ఎమ్మెల్యేల దందాలు. గతంతో పోలిస్తే విపరీత స్థాయికి చేరిన వసూళ్లు, వ్యవహారాలు. ఇది ఇప్పుడు గుసగుస కాదు, చర్చ. ఇది ఆరోపణ కాదు, రోజువారీ అనుభవం. ఎవరి దగ్గర అడిగినా ఒకే మాట: ఇంత బాహాటంగా ఎప్పుడు చూడలేదు. అధికారంలోకి వచ్చాక పాలన అనేది ప్రజల కోసం ఉండాలి, కానీ ఇక్కడ పాలన అంటే ఒక లైసెన్స్. ఆ లైసెన్స్తో ఏం చేసినా సరే అన్న ధైర్యం. మరి ఇంత తెగించడానికి కారణం ఏంటి? అసలు ఎమ్మెల్యేల ధైర్యం ఏంటి? ఇది చాలా పెద్ద ప్రశ్న. ఎందుకంటే భయం లేని చోటే తెగింపుంటుంది. నిన్న మొన్నటి వరకు నాయకుడు ప్రజల దగ్గరకు వెళ్తే ఎక్కడా ఏ సమస్య అని అడిగేవాడు. ఇప్పుడు ఎక్కడ ఏ అవకాశం అని చూస్తున్నాడు. సమస్యలు కనిపించట్లేదు కాదు, కనిపిస్తున్నా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న భావన పెరిగింది. 40 కోట్ల వరకు పెట్టి ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు 400 కోట్ల రూపాయలే లక్ష్యంగా పెట్టుకున్నారో ఏమో కానీ ఎక్కడా తగ్గడం లేదు. ఇది అతిశయోక్తి కాదు, ఇది రాజకీయ గణితం. పెట్టుబడి పెట్టిన వాడికి లాభం రావాలి కదా. ప్రజాసేవ అంటే ఇప్పుడొక వ్యాపార మోడల్. ఎన్నికలు స్టార్టప్, ఎమ్మెల్యే పదవి సీఈఓ చైర్, 5 ఏళ్లు అంటే రిటర్న్ పీరియడ్. గతంలో ఇలా లేదా అంటే మరి ఇలా అయితే లేదు. ఆఖరికి సొంత పార్టీ వాళ్ల దగ్గర నుంచి కూడా అయిన కాడికి లాక్కోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. బయట వాళ్ల సంగతి పక్కన పెడితే సొంత వాళ్లే ఇప్పుడు బాధితులు. మనవాడే కదా అని వెళితే అవును మనవాడినే కదా అంటూ రేటు పెంచేస్తున్నారు. పార్టీ జెండా రంగు చూసి డిస్కౌంట్ ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు అదే జెండా చూసి అదనపు ఛార్జ్. భూముల దందాలే ఎమ్మెల్యేలకు ప్రధానమైన పనిగా మారాయి. భూమి చుట్టూ తిరగని ఎమ్మెల్యే లేడు. సాయంత్రానికి ఫైళ్లలో ఇంకెవరిదో సంతకాలు మారతాయి, సరిహద్దులు మారిపోతాయి. ఏదోలా సంక్షేమ కార్యక్రమాలను అయితే మామ అనిపించగలుగుతున్నారు, కానీ అభివృద్ధి సంగతి సరే. ఇది అచ్చమైన రాజకీయ జిమ్మిక్కు. అభివృద్ధిని తర్వాత చూద్దాం ఫైలులో వేసేశారు. సంక్షేమం పేరుతో ప్రజలకు చెయ్యి చాచి ఇవ్వడం ఒకటి, అభివృద్ధి పేరుతో ప్రజల జీవితాన్ని ముందుకు నడిపించడం మరోటి. రెండోది కష్టం కాబట్టే దానికి సెలవు. కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కావస్తూ ఉన్నా ఎక్కడ 2 కిలోమీటర్ల రోడ్లు రిపేర్ చేయలేకపోతున్నారు. గుంతల రోడ్లపై ప్రయాణిస్తూ ప్రజలు తిట్టుకుంటుంటే ఇవన్నీ గత పాలన వల్లే అనే డైలాగ్ రెడీగా ఉంటుంది. ఏపీలో రోడ్లు అత్యంత దయనీయమైన స్థితికి చేరాయి. రోడ్లు చూస్తే రాష్ట్రం ఏడుస్తున్నట్టు ఉంటుంది, కానీ పాలకులు వినిపించుకునే పరిస్థితిలో కూడా లేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రోడ్ల గురించి తెగ మాట్లాడిన తమ్ముళ్ళు ఇప్పుడు కిక్కురుమనే పరిస్థితిలో లేరు. అప్పట్లో మైకులు పగిలిపోయేవి, ఇప్పుడు మైకులు మౌనవ్రతంలో ఉన్నాయి. నోరు తెరిస్తే ప్రశ్న వస్తుంది, ప్రశ్న వస్తే సమాధానం చెప్పాలి. అందుకే నోరు మూసుకోవడం ఉత్తమ మార్గం అయిపోయింది. మున్సిపల్ నిధులు, R&B నిధులతో మొదలైన కొన్ని రోడ్లు, ఫ్లైఓవర్ నిర్మాణ పనులు కూడా కూటమి అధికారంలోకి రాగానే ఆపేశారు. ఇది రాజకీయ ప్రతీకారం కాదు, ఇది రాజకీయ వ్యాపారం. మొదలైన పని పూర్తయితే పేరు ఎవరికో వెళ్తుంది. ఆపేస్తే కొత్తగా మొదలు పెట్టొచ్చు, కొత్తగా మొదలు పెడితే కొత్త కమిషన్. అంతా లాజిక్. అధికారం చేతులు మారగానే అప్పటికే మొదలైన ప్రాజెక్టులలో కూడా వాటాలు కోరుతూ మొత్తంగా పనులనే ఆపేయించిన ఘనత కూటమి ఎమ్మెల్యేలకే దక్కుతూ ఉంది. పని చేయడం కంటే ఆపేయడం సులువు. ఆపేయడానికి ప్లాన్ అవసరం లేదు, పరిశీలన అనే ఒక పదం చాలు. మరి నియోజకవర్గాల స్థాయిల్లోనే ఇలాంటి వ్యతిరేకతను పెంచుకుంటున్న కూటమి ఎమ్మెల్యేల ధైర్యమేంటి? ఇక్కడే కథ అసలు మలుపు తిరుగుతుంది. ఈ ధైర్యం ఎక్కడి నుంచి వస్తోంది అంటే అది కుల సమీకరణాలు అనే మాటే వినిపిస్తూ ఉంది. అవును, ఇదే అసలు రక్షణ కవచం. పనులు చేయకపోయినా, మాట నిలబెట్టుకోకపోయినా, ప్రజలు తిట్టినా చివరికి ఓటు మాత్రం కులం పేరుతో పడుతుంది అన్న నమ్మకం. గత ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీల పొత్తుతో కుల సమీకరణాలు వీరికి అత్యంత సానుకూలంగా మారాయి. కమ్మ, కాపు, బ్రాహ్మణ, వైశ్య వంటి ఓట్లన్నీ సామూహికంగా కూటమికి కలిసొచ్చాయి. వాస్తవానికి తెలుగుదేశం పార్టీకి అత్యంత సంప్రదాయకమైన ఓటు బ్యాంకు బీసీలు. 6-7 జిల్లాలో కేవలం బీసీల ఓట్ల ద్వారా మాత్రమే ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ ఉనికిలో ఉంది. అయితే వారు ఆటలు అరటి పండ్లు అయిపోయారు. వారు ఎలాగూ తమ వెంటే ఉంటారనే ధీమా చంద్రబాబులో దశాబ్దాలుగా ఉంది. ఇప్పటికీ అది వాస్తవం కూడా. వాళ్ళు ఎలాంటి బాధలు పడినా సరే చివరికి మనకే ఓటేస్తారు అన్న అంచనా. ఇలాంటి నేపథ్యంలో ఏం చేసినా, ఎమ్మెల్యేల తీరు ఎలా ఉన్నా, అభివృద్ధి ఊసే లేకపోయినా కేవలం కుల సమీకరణాలతో వచ్చే ఎన్నికల్లో బయటపడవచ్చు అనే ధీమా మాత్రం పుష్కలంగా కనిపిస్తూ ఉంది. దీనికి తోడు పవన్ కళ్యాణ్ పదే 15 ఏళ్ల పాటు కూటమిగా పోటీ చేస్తామంటూ ప్రకటించడం ద్వారా ఈ కుల సమీకరణాల ధీమా ఎమ్మెల్యేల్లో పెంచేశారు. దీంతో అయిన కాడికి దందాలు చేయడం, చాలా వరకు ఆ వ్యవహారాలు బాహాటంగా మారడం, వాటిపై ఆఖరికి చంద్రబాబు కూడా రియాక్షన్ ఇవ్వలేని పరిస్థితి కూటమి పాలనలో కనిపిస్తూ ఉంది. ఇప్పుడేం చేసినా సరే అన్న ఫ్రీడమ్ కార్డ్ ఎమ్మెల్యేల చేతిలోకెళ్లింది. ఎమ్మెల్యేల తీరుపై చంద్రబాబు మాట్లాడే పరిస్థితి లేదు.
పవన్ కళ్యాణ్ స్పందించే పరిస్థితి లేదు. అది మౌనం కాదు, అంగీకారం. స్పందించకపోవడం కూడా ఒక రాజకీయ సందేశమే. మరి సకల వికారాలు పడినా కుల సమీకరణాలే తమను రక్షిస్తాయనే కూటమి ఎమ్మెల్యేల ధీమాకు కాలమే సమాధానమివ్వాలి. కులం ఎంతకాలం రక్షణ కవచంగా ఉంటుంది? గుంతలో పడ్డ రోడ్డు మీద కులం నడుస్తుందా? ఆగిపోయిన ప్రాజెక్టు కులం పేరుతో పూర్తవుతుందా? ఖాళీ హామీలతో కడుపు నిండుతుందా? కులం లెక్కల్లో నెగ్గిన ఎమ్మెల్యేలు ఎంత కాడించినా ప్రజలకు సుఖంగానే ఉంటుందా? అసలైన రోజు వచ్చినప్పుడు కులం ఓటు వేస్తుందా? రోజువారీ అనుభవం ఓటు వేస్తుందా అన్నదే అసలు ప్రశ్న. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.